హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మన వీడియో వచ్చేసి నార్మల్గా ఈజీ మెథడ్లో, నా మెథడ్ నేను చెప్తాను. మెథడ్లో మనం హ్యాండ్స్ కటింగ్ విధానం అయితే చూద్దాం. చాలా మంది మన ఎలా ఫోల్డ్ చేయాలన్నా కూడా అర్థం కాదు. నార్మల్గా ఇక్కడ మనం ఫ్రంట్ బ్యాక్ తీసేసుకున్నాం కదా, ఎప్పుడు మనకు రైట్ సైడ్ కింది వైపు ఉంచుకోవాలి. కింది వైపు అంటే కూడా తెలియదు కదా, నార్మల్గా చెప్తున్నాను. ఇగో హ్యాండ్స్లో కింది భాగం, హ్యాండ్స్లో ఈ కింది భాగం కిందికి ఉంచుకొని దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేయాలి. ఇలాగా ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనం ఒక్కటి అబ్జర్వ్ చేయాలి. ఈ కింద ఇక్కడ పార్ట్ ఇక్కడికి వచ్చింది అన్నప్పుడు మనకు చంకల వెళ్ళిపోతుందా, లేకపోతే మనకి ఇక్కడికి వస్తుందా? ఇక్కడికి వస్తే మనం సరిపోదు అన్నట్టు, మనం సరిపెట్టుకుంటట్టు కట్ చేసుకుంటాం. ఇప్పుడు హ్యాండ్స్ తక్కువ పెట్టుకుంటాం అంటే ఇక్కడికి వచ్చేటట్టు ఓకే, వచ్చిందా ఇక్కడికి ఉంది అన్నప్పుడు మనం ఒక్క మార్క్ ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఉంది మనకని నార్మల్గా ఏం చేయాలి, ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనం ఇది 2x2 బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ కాదు. 2x2 బ్లౌజ్ కి నేను ఎంత తీసుకోమన్నా, ఇంచున్నర తీసుకోమన్నా. ఎందుకు ఇంచున్నర? ఫస్ట్ ఫోల్డింగ్ 1/2 ఇంచు, 1 ఇంచు హెమ్మింగ్ పట్టికి 5.5, 1 ఇంచు 1.5 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. దేనికైనా అంటే 2x2 దానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్ హైట్ ఎంత ఉంది. మీరు చాలా మంది ఇక్కడే తప్పిపోతుంది. కానీ ఇది చాలా పాత కాలంది. ఇది ఆమ్ డౌన్ ఎక్కువ ఉంది, ఇంత ఎక్కువ ఉండొద్దు బ్లౌజ్ కి. అంటే హైట్ ఎంత ఉందో ఆమ్ డౌన్ అలా తేడా ఏం లేదు, 1 ఇంచే, కానీ ఇంత ఉండొద్దు. నేను కరెక్ట్ చెప్తాను చూడు. ఫస్ట్ మనం హ్యాండ్స్ ని మెజర్ చేసుకుందాం. ఎంత ఉంది నీ హ్యాండ్ మెజర్మెంట్? హైట్ వచ్చేసి 6 ఇంచెస్. 6 ఇంచెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇది 6 ఇంచెస్. ఈ 6 ఇంచెస్ కి ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి? 6 ఇంచెస్ వచ్చినప్పుడు 2.5 తీసుకోవాలి. 7 నుంచి 3కి వెళ్ళాలి. 2.5 తీసుకో. ఈ 2.5 కి ఇలా మార్క్ చేసుకో. ఇది హైట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2.5. ఇవ్వ ఎక్కడైనా 2.5 ఉండాలి. ఇది ఆమ్ డౌన్. ఈ ఆమ్ డౌన్ వచ్చి 2.5. ఇది 6 ఇంచెస్ హైట్ కి. హైట్ ఎంత? 6 ఇంచెస్. 6 ఇంచెస్ హైట్ కి 2.5 ఆమ్ డౌన్. నీది చంక రౌండ్ ఎంత? చంక రౌండ్ వచ్చేసి మనది ఎంత? 8.5. నార్మల్గా 8.5. ఈ 8.5 ను ఇట్లా పట్టుకోవాలి. ఇక్కడ మనం హైట్ పెట్టుకున్న ప్లేస్ నుంచి ఈ ప్లేస్ ఇట్లా క్రాస్ లో పట్టుకొని క్రాస్ లో నువ్వు స్కేల్ తో క్లైన్ చేసేసుకో. చాలా ఈజీ మెథడ్. హ్యాండ్స్ ఇష్టప్పుడు పెట్టుకున్నామా, పెట్టుకున్న తర్వాత ఒకటి 1 ఇంచ్ వరకు మళ్ళీ మార్క్ పెట్టుకో. 1.5 ఇంచ్ వరకు. మనం కొంచెం నిండుగున్న వాళ్ళకి, ఇట్లా ఎక్కువ వచ్చిన వాళ్ళకి 1.5 పెట్టేసుకొని మనం ఈ నుంచి మళ్ళీ ఒక లైన్ వేసుకో క్రాస్ గా. ఈ లైన్ మనకు అవసరం లేదు. ఈ మెథడ్ చాలా ఈజీ అన్నట్టు. మళ్ళీ కిందిది ఎంత ఉంది, మన కింది భాగం చూసుకో. కింద లూజ్ ఎంత ఉంది? 6.2 అట్లుంది. 6.2 పెట్టుకొని మళ్ళీ 2 ఇంచెస్ కుట్లకు పెట్టుకొని ఈ ప్లేస్, ఈ మనకు ఆమ్ రౌండ్ వచ్చిన ప్లేస్ కి ప్లస్ ఈ కింద కరెక్ట్ వచ్చిన కుట్టుకి ఇలా మార్క్ చేసుకొని, ఇది ఎక్స్ట్రా అన్నట్టు. అంటే నీకు చంక బట్ట పడుతుంది, ఇంత పడుతుంది. అక్కడ ఒక చిన్న పీస్ ఉంది కదా, ఏదన్నా ఒక పీస్ తీసుకో, దానికి చెప్తా అర్థమయ్యేటట్టు. ఓకే, ఇగో ఈ చంక బట్ట పడుతుంది. ఇది ఇలాగే కట్ చేసుకోవాలి. ఇది ఇలాగ వచ్చేసి సరిపోతుంది ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. కానీ అది క్రాస్ పీస్, స్ట్రేట్ పీస్ తీసుకోవాలి. ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఈ 1 ఇంచ్ నుంచి నువ్వు స్ట్రేట్ గా లైన్ చేసినావా, ఇది చూసుకోవాలి. మెజర్మెంట్ చేసుకొని మధ్యలో 3.5 ఇలా మధ్యలో పెట్టుకొని ఒక పాయింట్ పెట్టుకో. పాయింట్ పెట్టేసుకొని మళ్ళీ మధ్యలో పెట్టుకొని ఒక పాయింట్ పెట్టుకో. మళ్ళీ ఇక్కడ ఈ మధ్యలో ఒక పాయింట్. చాలా మంది హ్యాండ్స్ రానులకి మళ్ళీ ఈ మిడిల్ నుంచి మిడిల్ వచ్చిన దానికి 2 పాయింట్స్ మీదికి, ఇక్కడ నుంచి ఇక్కడ పట్టడానికి 2 పాయింట్స్ కిందికి పెట్టేసుకొని ఇప్పుడు ఈ పాయింట్లను కలుపుకుంటూ మనం డ్రా చేయాలి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్, మళ్ళీ ఈ పాయింట్, మళ్ళీ ఈ పాయింట్.
ఎంత ఈజీ మెథడ్ లో బ్లౌజ్ హ్యాండ్ కట్టింగ్ అయిపోయింది. అంటే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి బేస్ ఇక్కడ వరకు మన హ్యాండ్ రౌండ్ అనేది ఇలా వచ్చేస్తుంది, కరెక్ట్ వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు 7 అండ్ హాఫ్, 7 కదా. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు 3 ఇంచ్, 3 అండ్ హాఫ్ ప్లస్ మళ్ళీ 2 మిడిల్లో 1/3, 3/4, మళ్ళీ 1/30, 3/4. ఇది ఈ షోల్డర్ వైపున పైకి లేవాలి, ఆర్మ్ డౌన్ సైడ్ కిందికి రావాలి. ఇది ఒక్కటి గుర్తుంచుకొని ఈ ట్రిక్ ఫాలో అయితే మీకు హ్యాండ్స్ కట్టింగ్ విధానం అసలు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. నార్మల్ హ్యాండ్స్, హ్యాండ్స్ కాదు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే. బాయ్ మరి.